హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఇవి. యుఎన్ యాడ్స్ ఇజ్రాయెల్ టు సెక్షువల్ వైలెన్స్ బ్లాక్ లిస్ట్, ఇండియాస్ ఫర్టిలిటీ రేట్స్ ఫాల్స్ బిలో రిప్లేస్మెంట్ లెవెల్, SC recognizes trauma care under Article 21, Sikkim declared fully literate state 2026, Sarthak PDS portal, SC upholds 28% GST on online gaming, India South Korea advance India Korea comprehensive economic partnership, upgrade talks, India ranks second in Asia Pacific data center capacity. So first topic, UN adds Israel to sexual violence blacklist. సో మనకి న్యూస్లో ఎందుకుందంటే మనకి యునైటెడ్ నేషన్స్ మనకి ఇజ్రాయెల్ని మనకి సెక్షువల్ వైలెన్స్ బ్లాక్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ సెక్షువల్ వైలెన్స్ బ్లాక్ లిస్ట్ అనేది యుఎన్ ప్రతి ఇయర్ మనకి ఒక లిస్ట్లో ఇస్తుంది. అందులో ఇజ్రాయెల్ని యాడ్ చేసింది. ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించిన ఇజ్రాయెల్ ప్రిజన్ సర్వీసెస్ని యాడ్ చేయడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రిజన్స్లో సెక్షువల్ వైలెన్స్ అన్నవి, ఉమెన్ మీద సెక్షువల్ అబ్యూస్ అన్నవి అవుతున్నాయని చెప్పి న్యూస్లో ఉందన్నమాట. సో దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి మనకి యుఎన్ఎన్టీ ఇజ్రాయెల్ని, ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రిజన్ సర్వీసెస్ని బ్లాక్ లిస్ట్లో మనకి యాడ్ చేయడం జరిగింది. గ్రూప్ ఆర్ ఎంటిటీస్ ప్లేస్డ్ ఆన్ ద లిస్ట్ యూజువలీ రిమైన్ దేర్ ఫర్ అట్లీస్ట్ 1 year అండ్ ఆర్ రెన్యూడ్ లేటర్. సో ఈ లిస్ట్లో ఉన్నది ఏంటంటే మనకి 1 year మనకి ఆ లిస్ట్లో మినిమం ఉంటుంది. తర్వాత వాటి స్టేటస్ని రివ్యూ చేసి దాన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా అదే కొనసాగుతూ ఉంటే ఇదే స్టేటస్లో ఉంటుంది, లేకపోతే దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. Earlier in August 2025, Hamas was also added to UN blacklist over allegations of rape and sexual violence during the October 7, 2023 attacks against hostages in Gaza. సో మనకి 2025లో హమాస్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా వాళ్ళు గాజా మీద అటాక్ చేస్తున్నప్పుడు సెక్షువల్ వైలెన్స్ ఆన్ ఉమెన్ చేసినట్టు మనకి న్యూస్ ఉంది కాబట్టి సో హమాస్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇలా మనకి యుఎన్ మనకి ఇలా సెక్షువల్ వైలెన్స్ లిస్ట్ని యాడ్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే మనకి ఇజ్రాయెల్ మీద గ్లోబల్ ఇమేజ్ మీద ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. గ్లోబల్ ఇమేజ్ మీద ఇంపాక్ట్ పెడితే ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటి, వాళ్ళు క్రైమ్ రేట్ తగ్గించుకోవాలని చూస్తారు కదా. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఈ సెక్షువల్ వైలెన్స్ మీద మనకి ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి కదా, మనకి ఉమెన్ రైట్స్ వీళ్ళు ప్రెషర్ పెంచడం మొదలు పెడతారు అన్నమాట. ముఖ్యంగా ఇన్వెస్టిగేట్ చేయండి, వాళ్ళ రైట్స్ని కాపాడండి అని ఇలా అన్నమాట. అలాగే ఇంటర్నల్గా కూడా పొలిటికల్ ప్రెషర్ అన్నది బిల్డప్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఈ పర్టికులర్ సోషల్ ఇష్యూ అన్నది రిజాల్వ్ అవుతుందని చెప్పి ఇది వన్ ఆఫ్ ద మెషర్ మాట. నెక్స్ట్, ఇండియాస్ ఫర్టిలిటీ రేట్ ఫాల్స్ బిలో రిప్లేస్మెంట్ లెవెల్. సో మనకి ఇండియాస్ ఫర్టిలిటీ రేట్ మనం TFR అంటాం. సో ఇది మనకి 2.1, ఇది మనం పెట్టుకున్న టార్గెట్ మాట. సో అది 1.9కి పడిపోయిందని 2024లో మనకి శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని చెప్పి మనకి ఈ సర్వే ద్వారా తెలిసిందన్నమాట. సో ది రిప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ ఇస్ 2.1 children per woman మాట. ఓకే, సో మనకి చెప్పాను కదా మన టార్గెట్ ఎంత, 2.1 for women for children. Since India's TFR is now below 2.1, it means that population may not replace itself fully in the long run without migration. So మనకి పాపులేషన్ చేంజ్ అన్నది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి న్యాచురల్ కాజెస్, ఇంకొకటి మైగ్రేషన్. న్యాచురల్ కాజెస్ అంటే బర్త్ అండ్ డెత్, పుట్టడం చనిపోవడం, ఇవి న్యాచురల్ కాజెస్. మైగ్రేషన్ అంటే ఒక దగ్గర పుట్టిన వ్యక్తి చదువు కోసమనో లేకపోతే ఉద్యోగం కోసమనో ఇంకో ఏరియాకి వెళ్తే దాన్ని మైగ్రేషన్ అంటారు అన్నమాట. సో ఇలా మనకి ఆ పాపులేషన్ చేంజ్ అనేది, ఒక ప్రాంతంలో ఉన్న పాపులేషన్లో చేంజ్ ఎలా వస్తుందంటే ఈ 3 విధాలుగా, ముఖ్యంగా బర్త్, డెత్ ఆర్ మైగ్రేషన్ అన్నమాట. ఎక్కడో పుట్టిన పర్సన్ ఇక్కడికి జాబ్ కోసమో లేకపోతే చదువు కోసమో వచ్చి ఇక్కడ ఉంటే సో ఇక్కడ పాపులేషన్లో మళ్ళీ మనకి పెరుగుతుంది అండ్ సోర్స్ పాపులేషన్లో మనకి జనాభా తగ్గుతుంది అన్నమాట. సో
ఏదైనా ఏరియాలో పాపులేషన్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది? 3 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ బర్త్, డెత్ అండ్ మైగ్రేషన్ మాట. సో ఇక్కడ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఈజ్ ఈక్వల్ టు రిప్లేస్మెంట్ రేట్ మాట. రిప్లేస్మెంట్ రేట్ అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది పాపులేషన్ ఉన్నారనుకోండి. సో అంటే 5 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి. సో 5 ఫ్యామిలీస్ ఉంటే మనకి ఫ్యామిలీలో మినిమం 2 ఉంటారు కదా. సో అలా 5 ఫ్యామిలీస్ ఉన్నాయి మనకి. సో ఈ 5 ఫ్యామిలీస్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ నుంచి 2 పిల్లల్ని కన్నారు, ఇంకో ఫ్యామిలీ నుంచి 2, ఇంకో ఫ్యామిలీ నుంచి 2, ఇంకో ఫ్యామిలీ నుంచి 2, ఇంకో ఫ్యామిలీ నుంచి 2, టోటల్ ఎంతమందికి 10 మెంబర్స్. సో ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 10 మెంబర్స్ వచ్చారు. దాన్నే టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఈ పర్టికులర్ ఇద్దరిని కంటే ఎగ్జాక్ట్గా మనకి రిప్లేస్మెంట్ అవుతారు అన్నమాట. అంటే ఒక జనరేషన్ని ఇంకో జనరేషన్తో రిప్లేస్ చేయడం. కానీ పాయింట్ 1 ఎందుకుందంటే కనిన ప్రతి పిల్లలు సేమ్ జెండర్లో ఉండాలని లేదు కదా. అంటే ఇక్కడ ఎజెప్షన్ ఏంటి, ఒక బాయ్ ఒక గర్ల్ అన్నట్టు. సో ప్రతిసారి ఒక బాయ్ ఒక గర్ల్ ఉండాలని ఏం లేదు. ఒక ఫ్యామిలీలో ఒక బాయ్ ఒక గర్ల్ పుట్టచ్చు, ఇంకో ఫ్యామిలీలో 2 అమ్మాయిలు పుట్టచ్చు, ఇంకో ఫ్యామిలీలో 2 అబ్బాయిలు పుట్టచ్చు. సో అలాంటి దానికి ఒక బఫర్ లాంటిది అన్నమాట. సో దానికి ఒక రీజన్. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా పుట్టిన ప్రతి పిల్లల్ని కనాలని ఏం లేదు. అలాగే పుట్టిన ప్రతి ఒక్కరు మనకి పిల్లలు కనే ఏజ్ అంత వరకు బతుకుంటారని కూడా లేదు. సో ఇలా బఫర్ క్రియేట్ చేయడానికి పాయింట్ 1 ఉంది మాట. ఓకే, సో మనకి 2 అన్నది టోటల్ 2.1 అన్నది టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే రిప్లేస్మెంట్ రేట్ అంటే ఒక జనరేషన్ ఎగ్జాక్ట్గా ఇంకో జనరేషన్తో ఎంతమందితో కంటే రిప్లేస్ అవుతారో దాన్ని మనం టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆర్ రిప్లేస్మెంట్ రేట్ అని చెప్పి అంటున్నాం అన్నమాట. ఓకే, so total fertility rate is average number of children a woman is expected to have during her reproductive age. So average ga oka woman tana reproductive age ante 15 to 49 years lo enta mandini kantado, that is the total fertility rate. So replacement fertility annadi manaki 2.1 children per woman mat. So manaki Indian population replacement rate anta 2.1 అంటే ఒక జనరేషన్ ఎగ్జాక్ట్గా ఒక జనరేషన్ ఉన్న పాపులేషన్ని ఎగ్జాక్ట్గా మనం రిప్లేస్ చేయాలి అంటే ఎంతమందిని కనాలి? సో దట్ ఈస్ 2.1 మాట. అంటే ఒక ఫ్యామిలీ వల్ల 2 చిల్డ్రన్ రావాలన్నమాట. ఈ 0.1 ఏంటని చెప్పాను, బఫర్ అని చెప్పాను. సో దేని గురించి? చైల్డ్ మోర్టాలిటీ డిఫరెన్సెస్ ఇన్ సెక్స్ రేషియో. సో ఈ క్రైటీరియా కోసం మనకి 0.1 అన్నది బఫర్గా ఉంది అన్నమాట. నెక్స్ట్, టార్గెట్స్ ఆఫ్ నేషనల్ పాపులేషన్ పాలసీ. మనకి ఈ నేషనల్ పాపులేషన్ పాలసీ ఇప్పుడు 2.1 ఇస్ ద రిప్లేస్మెంట్ రేట్ అన్నాం కదా. సో ఇది ఎక్కడ మనకి చెప్పారు అంటే ఈ నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 మాట. సో అందులో మిగతా టార్గెట్స్ కూడా చూద్దాం మాట. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ అన్నది 2.1 by 2010 అచీవ్ చేయాలని టార్గెట్ ఉంది. అలాగే మనకి పాపులేషన్ స్టెబిలైజేషన్ని 2045కి అచీవ్ చేయాలని టార్గెట్ ఉంది ఈ నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 బట్టి. యూనివర్సల్ యాక్సెస్ టు కాంట్రసెప్షన్, ఎన్ష్యూర్ అవైలబిలిటీ ఆఫ్ కాంట్రసెప్టివ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ కేర్. సో ఈ డైమెన్షన్ గురించి కూడా మనకి నేషనల్ పాపులేషన్ పాలసీ 2000లో ప్రస్తావించబడింది. అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. సో ఇది మనకి 30 డెత్స్ ఫర్ 1000 లైవ్ బర్త్స్ మాట. ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. అంటే మనకి 1 year రాకుండా ఉన్న చిన్నపిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారో చెప్పేదే ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ మాట. సో ఎంతమందిలో 1000 లైవ్ బర్త్స్లో 1 year పూర్తవకుండా చనిపోయే చిన్నపిల్లలు ఎంతో కౌంట్ చేసేదే ఈ ఐఎంఆర్ మాట. సో అది మనం బిలో 30 కన్నా ఉండాలని చెప్పి ఈ పాపులేషన్ పాలసీ అన్నది టార్గెట్ ఇచ్చింది మాట. నాకు మీరు కామెంట్ సెక్షన్లో ప్రస్తుతం ఉన్న ఐఎంఆర్ ఎంతో నాకు తెలియజేయండి. రెడ్యూస్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్, దీని గురించి కూడా ఉందన్నమాట. మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అన్నది 100 per 1 lakh లైవ్ బర్త్స్ మాట. సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రెగ్నెన్సీ వల్ల పిల్లల్ని కనడం వల్ల ఎంతమంది ఆడవాళ్ళు చనిపోతున్నారో దాన్నే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు. సో ముఖ్యంగా ఎంత పాపులేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు? ఇది 1 lakh లైవ్ బర్త్స్ మాట. ఓకే, సో 1 lakh ఉమెన్లో ఎంతమంది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వల్ల చనిపోతున్నారో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మెటర్నల్ మోర్టాలిటీ రేట్. సో అది 100 కన్నా తక్కువ ఉండాలి. ప్రెజెంట్ ఎంత ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్, ఎన్ష్యూర్ ఫుల్ ఇమ్యునైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ అగెయిన్స్ట్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్. సో అందుకే మనకి ఇప్పుడు పోలియో అండ్ తర్వాత మిగతా వ్యాక్సిన్స్ ఉంటాయి కదా పుట్టగానే. సో ఈ వ్యాక్సినైజేషన్ డ్రైవ్ అన్నది సక్సెస్ఫుల్గా ఎందుకు అవుతుంది
ఉందంటే ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 మాట. ప్రమోట్ డిలేడ్ మ్యారేజెస్. సో మనకి చైల్డ్ మ్యారేజెస్ కాకుండా మ్యారేజ్ అన్నది 20 years ఆఫ్ ఏజ్ అబౌవ్ ఉండేటట్టు ఉంటే మంచిది అని కూడా ఇందులోనే ప్రస్తావించబడింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్. సుప్రీం కోర్ట్ రికగ్నైజెస్ ట్రామా కేర్ అండర్ ఆర్టికల్ 21. సో మనకి ఆర్టికల్ 21 దట్ ఈస్ రైట్ టు లైఫ్ అన్నది సుప్రీం కోర్ట్ చాలా జడ్జిమెంట్స్ ద్వారా ఎక్స్పాండ్ చేస్తూనే వస్తుంది. ఇప్పుడు కొత్త ఎక్స్పాన్షన్ కూడా అయింది. ఏంటా కొత్త ఎక్స్పాన్షన్ అంటే ట్రామా కేర్ కూడా మనకి రైట్ టు లైఫ్ కింద ఒక పార్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన జడ్జ్మెంట్లో చెప్పింది మరి. సో దీని గురించి వివరాల్లోకి వెళ్దాం. సో ఏ పర్టికులర్ కేసులో ఈ పర్టికులర్ ట్రామా కేర్ అన్నది పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అయిందంటే మీరు ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సేవ్ లైఫ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఒరిస్సా అన్నమాట. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ కేసులో ఇది మనకి ట్రామా కేర్ అన్నది ఆర్టికల్ 21లో పార్ట్ అయిందన్నమాట. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సెడ్ దట్ యాక్సెస్ టు ట్రామా కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ట్రామా కేర్ ఏంటంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే వెంటనే ఎమర్జెన్సీ కేర్ ఉంటుంది కదా, దాన్ని ట్రామా కేర్ అంటారు అన్నమాట. దిస్ జడ్జ్మెంట్ వాస్ గివెన్ ఆన్ 26th May 2026 ఇన్ ద కేస్ సేవ్ లైఫ్ Foundation versus Union of India. Okay, the court ordered that government to improve emergency medical response systems, ambulance services, trauma care facilities, trauma and accidental data systems. It also asked these reforms to be implemented in a టైమ్ బౌండ్ మేనర్. సో ఇది రైట్ టు లైఫ్ కింద ఇంక్లూడ్ చేసింది కాబట్టి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిందన్నమాట గవర్నమెంట్కి. ఏంటా డైరెక్షన్స్? ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ సిస్టమ్, అంబులెన్స్ సర్వీసెస్ని అందుబాటులో ఉంచమని, ట్రామా కేర్ ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేయమని, ఇంకా ఎక్కువ ఏర్పాటు చేయమని, ట్రామా అండ్ యాక్సిడెంటల్ డేటా సిస్టమ్స్ని కూడా మెయింటైన్ చేయమని మనకి జుడిషియరీ గవర్నమెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఆర్టికల్ 21 సేస్ దట్ నో పర్సన్ క్యాన్ బి deprived of life or personal liberty except according to the law. So over time the Supreme Court has expanded Article 21 to include right to health, right to dignity, right to emergency medical services, right to sleep, right to clean environment. ఇలా చాలా డైమెన్షన్స్ అన్నవి మనకి యాడ్ అవుతూనే వస్తున్నాయి అన్నమాట. సో మనకి ఏంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీరు ఈ పర్టికులర్ కేస్ అండ్ తర్వాత ఏం యాడ్ చేశారో అన్నది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. నెక్స్ట్, సిక్కిం డిక్లేర్డ్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ మాట. సో సిక్కింని ఫుల్లీ లిటరేట్ స్టేట్గా డిక్లేర్ అయింది. సో అది ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ వల్ల అంటే ఉల్లాస్ నవ్ భారత్ సాక్షరత కార్యక్రమం అన్నమాట. ఉల్లాస్ నవ భారత్ సాక్షరత కార్యక్రమం. సో మనకి ఈ లిటరసీ రేట్ అన్నది సిక్కింలో ఎంత ఉంది? 99.82% అన్నమాట. సో మనకి బెంచ్ మార్క్ ఏదైనా స్టేట్ ఫుల్లీ లిటరేట్ అని ఎప్పుడు అంటారంటే, సో బెంచ్ మార్క్గా అక్కడున్న పాపులేషన్ 95% మినిమం లిటరసీ రేట్లో ఉంటే అప్పుడే దాన్ని ఫుల్లీ లిటరేట్ స్టేట్ అంటారు. కానీ సిక్కిం ఏంటంటే ఈ బెంచ్ మార్క్ను కూడా దాటేసింది అన్నమాట. ఎంత ఉంది మనకి లిటరసీ రేట్? ఇంచుమించు 99.82% అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఉల్లాస్ స్టాండ్స్ ఫర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అన్నమాట. సో ఇది అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ, ఇది ఒక ప్రోగ్రామ్. సో ఇదేంటంటే ఒక అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, సో ఇదొక అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్. సో ఈ అడల్ట్ లిటరసీ ప్రోగ్రాంలో మనం ఏం అచీవ్ చేశారంటే టీచింగ్ అండ్ రీడింగ్ అండ్ రైటింగ్, ఇంప్రూవింగ్ బేసిక్ న్యూమరసీ, ప్రమోటింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. అంటే మనం అడల్ట్స్ మనకి రాత్రి బళ్ళు అంటారు కదా, రాత్రి పాఠశాల అలా. సో అక్కడ ఏంటంటే మనకి మన పెద్దవాళ్ళకి ఏంటంటే టీచింగ్ అండ్ రీడింగ్ అండ్ రైటింగ్, మినిమం బేసిక్ న్యూమరసీ, లెక్కలు చేయడం, ఇలాంటివన్నీ నేర్పిస్తూ సో లిటరసీని వాళ్ళని పెంచారు అన్నమాట. సో ఇంప్లిమెంటేషన్ ఇన్ సిక్కిం, ద ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ సిక్కిం ఆన్ November 2022. సో ఇట్ కవర్డ్ ఆల్ 6 districts, 34 blocks, గ్రామ పంచాయత్స్ అండ్ అర్బన్ వార్డ్స్. సో మొత్తం సిక్కిం అంతా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే 2022 నుంచి ఈ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ అయింది. ఇది ముఖ్యంగా అడల్ట్ లిటరసీని ఫోకస్ చేస్తున్న ప్రోగ్రామ్ అన్నమాట. సో లిటరసీ అసెస్మెంట్ జరిగినప్పుడు సో సిక్కిం సర్వే ఐడెంటిఫైడ్ 15,361 నాన్ లిటరేట్ అడల్ట్స్ అన్నమాట. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఈ సర్వే చేసినప్పుడు 15,331 మంది నాన్ లిటరేట్ పీపుల్ ఉన్నారన్నమాట. ఓకే, సో
అందులో ఇప్పుడు 14,447 మెంబర్స్ అందరూ లిటరేట్స్గా మారిపోవడం జరిగింది. అందుకే ఇది 99.83% లిటరసీ రేట్ అన్నది అచీవ్ చేసింది అన్నమాట. సో ఇలా ఈ ప్రోగ్రామ్ ద్వారా లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అండ్ అడల్ట్ లిటరరీ ప్రోగ్రామ్ ద్వారా చాలా స్టేట్స్ అన్నవి మనకి ఫుల్లీ లిటరేట్గా మనకి డిక్లేర్ అవ్వడం జరిగింది. సిక్కింతో కాకుండా ఇంతకు ముందు ఏ స్టేట్స్ అయ్యాయంటే మిజోరాం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ అండ్ లదాఖ్ మాట. ఓకే, సో ఇదే ఈ ఉల్లాస్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే మనం 1, 2, 3, 4, 5 and 6 సిక్కిం అన్నది ఇప్పుడు 6 స్టేట్స్ అన్నవి మనకి ఫుల్లీ లిటరేట్ ప్రోగ్రామ్గా ఉంది మాట. సో మనం ఎగ్జామ్ రెస్పెక్టివ్లీ ఉల్లాస్ గురించి గుర్తుంచుకోవాలి, ఇది ఒక అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్. అండ్ అలాగే ఎన్ని స్టేట్స్ ఇందులో అడల్ట్ లిటరసీని అచీవ్ చేసుకున్నాయి అండ్ బెంచ్ మార్క్గా వాట్ ఈస్ ద పర్సంటేజ్ టు అచీవ్ దిస్ పర్టికులర్ లిటరసీ స్టాటస్ మాట. సో బెంచ్ మార్క్స్ పర్సంటేజ్ అంతా 95%. సో ఇది మనం ఎగ్జామ్ రెస్పెక్టివ్లో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సార్థక్ PDS. సో ఇది మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ముఖ్యంగా మనకి PDS సిస్టమ్ ఉంటుంది కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫుడ్ గ్రెయిన్స్ది. సో దాన్ని మనం డిజిటలైజ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక పర్టికులర్ మెషర్మెంట్. సో యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండిలింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ PDS ఆన్ 27th May 2026. సో ఈ పర్టికులర్ స్కీమ్ని మనకి యూనియన్ క్యాబినెట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ముఖ్యంగా మనకి ఈ PDF సిస్టమ్ని ఇంకా ఎఫిషియెంట్ చేయడానికి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద మెజర్మెంట్. ద స్కీమ్ హ్యాస్ సెంట్రల్ అవుట్లే ఆఫ్ 25,530 crore అండ్ విల్ రన్ ఫ్రమ్ April 2026 to 2031. సో ఈ స్కీమ్కి మనకి టైమ్ లైన్ కూడా ఇచ్చారు. 2026 నుంచి 2031 వరకు టైమ్ లైన్స్ ఉన్నాయన్నమాట. ఈ టైమ్ లైన్స్ అన్నో కూడా మనకి ఇంపార్టెంట్. ఈ మధ్య ఎగ్జామ్లో ఇలాంటి డేటా అడుగుతున్నారు అన్నమాట. సో మనకి పాలసీ రిలేటెడ్ టైమ్ లైన్, మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఏవైనా టార్గెట్స్ టైమ్ లైన్స్ ఉంటాయి కదా, ఇవి గుర్తుంచుకోవడం. ప్రతి డేటా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇలా మనకి పాలసీ పరంగా గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్స్, ఇలాంటి డేటా, అలాగే మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పెట్టే డేటా, ఇలాంటివి మనకి గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ NFSA. So public distribution system is India's food subsidy delivery network for essential commodities, especially food grains. So public distribution system ఏంటంటే మనకి రేషన్ షాప్స్ ఉంటాయి కదా, అవి మనకి గవర్నమెంట్ రిలేటెడ్ షాప్స్ మాట. ఎందుకు? మనకి సబ్సిడైజ్ ఫుడ్ ఇవ్వడానికి. సో దాన్నే ఆ నెట్వర్క్ ఆఫ్ రేషన్ షాప్స్ అండ్ గవర్నమెంట్ తీసుకుంటున్న సబ్సిడైజ్ మెషర్స్ ఇస్తూ మనకి ఫుడ్ ఇవ్వడం, ఈ కంప్లీట్ ఎకో సిస్టమ్ని మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటున్నాం అన్నమాట. సో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మనకి సబ్సిడైజ్గా ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఈ ఫుడ్ గ్రెయిన్స్ సబ్సిడీగా ఇవ్వాలి అని చెప్పి మనకి గవర్నమెంట్ లీగల్గా ఒక పర్టికులర్ యాక్ట్లో చెప్పింది. ఆ యాక్టే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 మాట. సో ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 covers nearly 80 crore beneficiaries through subsidious food grain distribution. సో ఇలా మనకి గవర్నమెంట్ PDS సిస్టమ్ ద్వారా ఎంతమందికి సబ్సిడైజ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తుందంటే 80 కోట్ల మందికి ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి ఇస్తుందన్నమాట. నెక్స్ట్, సో ఇప్పుడు సార్థక్ PDS గురించి తెలుసుకుందాం. సో ఈ PDS సిస్టమ్ని ఇంకా ఎఫిషియెంట్ చేయడానికి, అంటే మనకేంటి యాక్చువల్గా PDS సిస్టమ్ ద్వారా ఈ కంప్లీట్ ఎకో సిస్టమ్ ఏంటి, గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఫుడ్ గ్రెయిన్స్ని కలెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, MSPs ద్వారా గవర్నమెంట్ కొంటుంది కదా. సో అందులో ఎందుకు తీసుకుంటుందంటే ఇలా గవర్నమెంట్ కూడా లైక్ సబ్సిడీల ద్వారా ఇవ్వాలి కాబట్టి ఫుడ్ గ్రెయిన్స్, ఉదాహరణకి రైస్ కొందనుకోండి. సో ఇవి గోడౌన్స్లో పెట్టి సో వివిధ స్టేట్స్కి అది పంపిస్తుంది అన్నమాట. ఈ స్టేట్స్ ఏంటంటే మళ్ళీ చాలా రేషన్ షాప్స్కి పంపించాలి. సో ఇలా ఈ కంప్లీట్ సిస్టమ్ని మనం PDS సిస్టమ్ అంటున్నాం అన్నమాట. సో దీని ఎఫిషియన్సీ పెంచడానికే ఈ సార్థక్ PDS అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో సార్థక్ PDS కంబైన్స్ 2 ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఇంటూ 1 ఫ్రేమ్వర్క్ అన్నమాట. సో ఏంటి ఆ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ అంటే assistance to state agencies for intra-state movement of the food grains and FPS dealer margins under National Food Security Act. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంటర్ స్టేట్ మూమెంట్ అంటే స్టేట్ నుంచి రేషన్ షాప్స్కి వెళ్ళాలి కదా ఈ గ్రెయిన్స్ అన్నవి. సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ గ్రెయిన్స్కి ఇంప్రూవైజ్ చేయడానికి ఉన్న స్కీమ్ అన్నమాట. అలాగే స్కీమ్ ఫర్ మోడర్నైజేషన్ అండ్ రిఫార్మ్స్ త్రూ టెక్నాలజీ ఇన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే ముఖ్యంగా మనకి ఈ ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు సో టెక్నాలజీ ద్వారా మనకి లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి, అంటే ఉదాహరణకి ట్రాకింగ్ సిస్టమ్, ప్రస్తుతానికి ఈ పర్టికులర్ గ్రెయిన్ ట్రక్ ఎక్కడుంది, ఇంకా ఎన్ని రోజులు
రోజుల్లో వస్తుంది. అలాగే మనకి గోడౌన్లో లైక్ స్టోర్ చేస్తున్నప్పుడు మనం సెన్సర్స్ పెట్టి అది పాడైపోకుండా చూసుకొని ఒకవేళ పాడైపోతే వెంటనే రియాక్ట్ అయ్యేటట్టు. సో ఇలా మనం టెక్నాలజీ ద్వారా మనం పీడిఎస్ సిస్టమ్ని ఇంప్రూవైజ్ చేయడానికి తీసుకునే ఇంకొక మెషరే ఈ స్మార్ట్ పీడిఎస్ మాట. ఓకే, సో ఇప్పుడు సార్థక్ పీడిఎస్లో ఈ రెండు కంబైన్ చేయడం జరిగింది. ఒకటి మనకి స్టేట్ నుంచి రేషన్ షాప్స్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, దాని ఎఫిషియన్సీ కోసం. ఇంకోటి ఏంటంటే పీడిఎస్ సిస్టమ్ని మనకి డిజిటలైజేషన్ ద్వారా ఎఫిషియన్సీ పెంచడానికి స్మార్ట్ పీడిఎస్ అని చెప్పి ఈ రెండు క్లబ్ చేస్తూ ఇప్పుడు సార్థక్ పీడిఎస్ అన్నది ఇంకొంచెం ఎన్హాన్స్ ఫీచర్స్తో వచ్చిందన్నమాట. ద స్కీమ్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఇంట్రా-స్టేట్ transportation and handling of food grains. It also provides enhanced margins for fair price shop dealers who operate the last mile distribution network. సో చెప్పాను కదా, ఎన్హాన్స్డ్ ఫీచర్స్ ఒకటేంటి, మనకి ఇంతవరకు ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్కి సపోర్ట్ చేయడానికి ఉంది అని మెషర్ అని అన్నాము. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఫేర్ షాప్స్ అంటే రేషన్ షాప్స్ ఉంటాయి కదా, ఫేర్ ప్రైస్ షాప్స్, దీన్ని రేషన్ షాప్స్ అంటారు. సో వీటికి వీళ్ళు ఏం చేస్తారు, మనకి ఫైనల్గా పీడిఎస్ ద్వారా ఆ ఫుడ్ గ్రెయిన్ అన్నది ఎక్కడికి వెళ్ళాలి, గవర్నమెంట్ నుంచి బెనిఫిషరీకి 80 crore బెనిఫిషరీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి వెళ్ళాలి. సో ఇది ఫైనల్గా మనకి ఎవరు అచీవ్ చేస్తున్నారు, ఫేర్ ప్రైస్ షాప్స్ మాట. సో ఇది వీళ్ళు అచీవ్ చేస్తున్నందుకు వీళ్ళకి కూడా ఇన్సెంటివ్ ఇస్తున్నారు అన్నమాట. ఓకే, సో మనకి ఈ మెషర్ ద్వారా ఏం చేస్తుంది, పీడిఎస్ ద్వారా మనకి గవర్నమెంట్ బెనిఫిషరీకి 80 crore బెనిఫిషరీకి ఫుడ్ గ్రెయిన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ లాస్ట్ మైల్లో ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఫేర్ షాప్ ఓనర్స్ అన్నారు హెల్ప్ చేస్తున్నారు. సో ఫేర్ ప్రైస్ షాప్స్, సో వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా ఉంది అన్నమాట. సో టెక్నాలజీ ఫీచర్స్ ఇన్ సార్థక్ పీడిఎస్. సో టెక్నాలజీ ఫీచర్స్ ఏంటి, సో ఇట్ యూజెస్ ఏఐ, మిషన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తున్నారు అండ్ అలాగే బ్లాక్ చైన్ కూడా యూజ్ చేస్తున్నారు. సో వాటికంటూ ఒక పేర్లు ఉన్నాయి. నిర్మల్ ఈజ్ అ AI driven రియల్ టైమ్ బెనిఫిషియరీ రిజిస్టర్ ఫర్ పీడిఎస్. అంటే ఇదేంటంటే మనం రియల్ టైంలో అంటే ఏది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి మనం పద్దులు రాసుకుంటాం కదా, ఇది రియల్ టైమ్ AI driven బెనిఫిషియరీ రిజిస్టర్ మెయింటైన్ చేస్తుంది అన్నమాట. ఓకే, అండ్ ఆశా ఈజ్ అ మల్టీలింగ్వల్ AI పవర్డ్ గ్రీవియన్స్ రిట్రసల్ అండ్ సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు మనకి స్విగ్గీ అండ్ జొమాటోలో ఇప్పుడు హెల్ప్ అడుగుతున్నప్పుడు AI చాట్ బాట్ ఒకటి వస్తుంది కదా మనకి, లైక్ గ్రీవియన్స్ రిట్రసల్కి, కంప్లైంట్స్కి. అలాగే ఇక్కడ మనకి పీడిఎస్ సిస్టమ్ కూడా ఆశా అనే ఒక సిస్టమ్ ఉంది అన్నమాట. ముఖ్యంగా అది AI పవర్డ్ గ్రీవియన్స్ రిట్రసల్ అండ్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అన్నమాట. అండ్ సాక్ష్యం, ఇట్స్ AI ఎనేబుల్డ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ విత్ QR కోడ్ ట్రేసబిలిటీ అండ్ GPS ఎనేబుల్డ్ వెహికల్ ట్రాకింగ్. చెప్పాను కదా, మనకి GPS ఎనేబుల్ వెహికల్ ట్రాకింగ్ కోసం మనకి ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ మనకి సెంటర్ గోడౌన్స్ నుంచి స్టేట్ గోడౌన్స్, అలాగే స్టేట్ గోడౌన్స్ నుంచి ఫైనల్గా ఫేర్ ప్రైస్ షాప్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు సో వాటిని ట్రేసబిలిటీ కోసం వచ్చిందే ఈ సాక్ష్యం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సుప్రీం కోర్ట్ అప్హోల్డ్స్ 28% GST ఆన్ ఆన్లైన్ గేమింగ్. ఇంకోటి మనకి సుప్రీం కోర్ట్ రీసెంట్గా ఒక తీర్పు ఇచ్చింది, ముఖ్యంగా అది GST గురించి. అండ్ ఆన్లైన్ గేమ్కి మనకి GST స్లాబ్ అంతా 28%. ఓకే, సో మనకి ఈ GST అన్నది ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. ఏంటి ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మనకి GSTకి ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైస్ స్లాబ్స్ ఉన్నాయి కూడా నాకు లైక్ కామెంట్స్లో చెప్పండి అన్నమాట. The Supreme Court of India said that online gaming companies must pay 28% GST when players put money into the games. So మనకి ఆన్లైన్ గేమ్స్లోని లైక్ ఆడినప్పుడు సో దాని మీద GST ఎంత వేయాలి, 28% అన్నమాట. The rule will apply not only now but also to past transactions. The court treated online money gambling as a taxable actionable claim similar to the betting and gambling. So ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ గేమింగ్ ఉంది కదా, సో ఆన్లైన్ గేమింగ్ వెదర్ ఇట్ ఈస్ అ స్కిల్ బేస్డ్ ఆర్ అ లక్ బేస్డ్ గేమ్, ఏ గేమ్ అయినా దాన్ని 28%లో పెట్టింది. అండ్ అలాగే ఈ పర్టికులర్ GST అన్నది రెట్రోస్పెక్టివ్గా అప్లై అవుతుంది అని చెప్తున్నమాట. సో రెట్రోస్పెక్టివ్గా అప్లై అవ్వడం అంటే సో ఎప్పటి నుంచి మనకి GST వచ్చిందో అప్పటి నుంచి అప్లై అవుతుంది అని మనకి చెప్తున్నమాట. సో దీని మీద ఇంకా క్లారిటీ ఏంటంటే చూడండి, ఇఫ్ అ ప్లేయర్ ప్లేస్ మనీ టు పార్టిసిపేట్ ఇన్ ఆన్లైన్ గేమ్ దట్ మనీ స్టేక్ బికమ్స్ taxable అండర్ GST.
The court said that GST purposes it does not matter whether the game is based on skill or a chance if the real money is involved. సో ఇక్కడ ఆన్లైన్ గేమ్ని డిఫరెన్షియేట్ చేయడం మానేసింది అనమాట కోర్ట్. అంటే ఏంటి, అది స్కిల్ బేస్డ్ గేమా లేకపోతే సంథింగ్ లైక్ మీరు లైక్ లక్ మీద ఆడే గేమా. సో అదంతా అనవసరం. మీరు ఎప్పుడు మనీ పెట్టి ఆన్లైన్ గేమ్ ఆడతారో అది కమ్స్ అండర్ ద GST పర్వ్యూ అండ్ 28% మనకి GST ట్యాక్స్ కట్టాలి అని చెప్తున్నారు. సో మనకి డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద స్కిల్ అండ్ ఛాన్స్, ఈ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ సుప్రీంకోర్ట్ తీసి క్లారిటీ ఇచ్చింది. ఇట్ హెల్డ్ దట్ ఆన్లైన్ గేమింగ్, casinos and turf clubs fall under within the betting and gambling for taxation under the GST. సో ఇప్పుడు మనకి ఆన్లైన్ గేమింగ్ కూడా మనకి ఈ పర్టికులర్ casinos, turf clubs, betting and gamblingకి 28% ఉందన్నమాట. సో ఈ పర్టికులర్ ఆన్లైన్ గేమింగ్ కూడా ఈ కేటగిరీలోకి వచ్చిందని చెప్తుందన్నమాట. GST సో ఇంకొకటి మనకి ఈ 28% GST స్లాబ్ ఫర్ ఆన్లైన్ మనీ గ్యాంబ్లింగ్ వాజ్ ఇంట్రడ్యూస్ త్రూ ద అమెండ్మెంట్ ఇన్ August 2023 and was treated by the court was a clarification in nature అన్నమాట. ఓకే, సో అంటే ఏంటంటే మనకి ఈ 28% GST స్లాబ్ అన్నది మనకి GST స్టార్ట్ అయిన దగ్గర నుంచి లేదు అన్నమాట. GST మనకి 2017లో వచ్చింది, కానీ అమెండ్మెంట్లో 2023లో మనకి ఈ పర్టికులర్ 28% స్లాబ్ ఆన్లైన్ మనీ గేమింగ్ మీద వచ్చింది. సో అప్పుడే గవర్నమెంట్ ఇచ్చింది. సో అవును, ఆన్లైన్ గేమింగ్ కూడా ఈ GSTలోకి వర్తిస్తుంది అని చెప్పి ఇచ్చింది. అంటే అదేంటంటే అప్పుడు క్లారిఫికేషన్, ఇప్పుడు ఏమంటుందంటే కోర్టు ఇప్పుడు కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సో అంటే ఏంటి, నువ్వు ఇప్పటి నుంచి అప్లై చేయడం కాదు, నువ్వు ట్యాక్స్ నేను ఎప్పుడు క్లారిటీ ఇచ్చానో అప్పటి నుంచి నువ్వు నీకు అప్లై చేసుకోవడం అవుతుంది. అండ్ యూ హ్యావ్ టు పే రెట్రోస్పెక్టివ్లీ. అంటే నీకు తీర్పు వచ్చింది, కానీ నేను ఇప్పుడు ట్యాక్స్ నీకు ఇప్పుడు కట్టమంటున్నాను కాబట్టి ఈ రోజు నుంచి ఈ పర్టికులర్ నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి అప్లై అవ్వడం కాదు. ఎప్పటి నుంచి నీకు ఆ ట్యాక్స్ అన్నది అప్లై అయ్యిందో అప్పటి నుంచి, అంటే నీకు ఆ 28% స్లాబ్లోకి ఎప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెట్టావో అప్పటి నుంచి ఉన్న ట్యాక్స్ అంతా నువ్వు కట్టుకొని రావాలి అని చెప్తుంది. దాన్నే రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అంటారు అన్నమాట. అంటే సో మనకి ఉదాహరణకి 2023లో మనకి యాడ్ అయ్యింది అనుకో GSTలో. సో ఇప్పుడు 2026లో తీర్పు వచ్చిన మనకి 2023 నుంచి మనకి ట్యాక్స్ అన్నది కట్టుకుంటూ రావాలన్నమాట. సో అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, నా జడ్జ్మెంట్ అన్నది నీకు క్లారిఫికేషన్ ఇస్తుంది, అంతేగాని నేను జడ్జ్మెంట్ ఇచ్చిన రోజు మరుసటి రోజు నుంచి నీకు ఈ పర్టికులర్ క్లాజ్ అన్నది అప్లై అవుతుందని కాదు. సో ఎప్పుడు నీకు యాడ్ అయిందో ఆ లా ప్రకారం ఎప్పుడు యాడ్ అయిందో అప్పటి నుంచి నువ్వు ట్యాక్స్ కట్టుకుంటూ రావాలి అని చెప్తున్నమాట. సో GST ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లెవీడ్ అండర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ 2017. సో ఇది అప్లైస్ టు సప్లై of goods and services in India. And Article 246A of the Constitution gives Parliament and state legislature power to make laws on the GST. సో ఇలా మనకి GSTలో ఎవరు మనకి ట్యాక్స్ స్లాబ్స్ అయినా GST రిలేటెడ్ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఎవరికి ఆ పవర్ ఉందంటే స్టేట్ లెజిస్లేటర్ అండ్ పార్లమెంట్ అన్నమాట. నెక్స్ట్, ఇండియా రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ IKCAP. సో ఇది ఇండియాకి అండ్ కొరియాకి, ముఖ్యంగా సౌత్ కొరియాకి మధ్యన జరిగిన బైలాటరల్ అగ్రిమెంట్ అన్నమాట. సో ఏంటో చూద్దాం. ఇండియా అండ్ సౌత్ కొరియా హెల్డ్ 12th రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ ఫర్ అప్గ్రేడింగ్ ఇండియా కొరియా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అన్నమాట. సో మనకి ఈ పర్టికులర్ పార్ట్నర్షిప్లో నెక్స్ట్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ అన్నవి రీసెంట్గా న్యూఢిల్లీలో జరగడం జరిగింది. దాని మీద వచ్చిన న్యూస్ మాట ఇది. ద నెగోషియేషన్ ఫాలోడ్ అ జాయింట్ డిక్లరేషన్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ ద సౌత్ కొరియా. ఓకే, సో జాయింట్ డిక్లరేషన్ అన్నది ఆ పర్టికులర్ మీటింగ్ బట్టి తీసుకున్న తీర్మానాలు బట్టి ఒక జాయింట్ డిక్లరేషన్ సైన్ చేయడం జరిగిందన్నమాట. సో ఏంటిదని, ఇది ఒక బైలాటరల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఇండియా అండ్ సౌత్ కొరియా అన్నమాట. ఓకే, సో దాని పేరే ఇండియా కొరియా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటే మనకి ఎకనామిక్ డైమెన్షన్స్లో బాగా ఇంటిగ్రేట్ అవ్వడానికి చేసుకునే అగ్రిమెంట్ అన్నమాట. ముఖ్యంగా అందులో మనం ఏ డైమెన్షన్స్ గురించి మాట్లాడతామంటే ట్రేడ్ ఇన్ గూడ్స్, ట్రేడ్ ఇన్ సర్వీసెస్,
ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఎకనామిక్ కోఆపరేషన్, ట్రేడ్ రిలేటెడ్ రెగ్యులేషన్స్ అండ్ స్టాండర్డ్స్, ఇలా మనం డిఫరెంట్ డైమెన్షన్స్ గురించి మాట్లాడతాం అన్నమాట. సో ఇక్కడ ఉన్న అగ్రిమెంట్లో ఏంటంటే ఏ డైమెన్షన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారో దాని అంటే అన్ని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి ఏవి అవసరమో వాటి గురించే వాళ్ళు కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుంటారు ఆర్ కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు అన్నమాట. సో ఈ 12th రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్లో ఏం మాట్లాడుకున్నారు అండ్ ముఖ్యంగా ఇది మనకి చైర్ చేసిన వాళ్ళు జాయింట్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఫర్ ట్రేడ్ అగ్రిమెంట్ పాలసీ, సౌత్ కొరియా మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ మాట. ఓకే, సో ముఖ్యంగా ఇది మనకి ట్రేడ్ మినిస్ట్రీస్ మధ్య జరిగిన మీటింగ్ మాట. ఓకే, సో ఏరియాస్ డిస్కస్ చేసుకున్నవి ఏంటంటే ట్రేడ్ ఇన్ గూడ్స్, ట్రేడ్ ఇన్ సర్వీసెస్, రూల్ ఆఫ్ ఆరిజిన్ అండ్ ఆరిజిన్ ప్రొసీజర్, ఇన్వెస్ట్మెంట్ అండ్ శానిటరీ అండ్ ఫైటోశానిటరీ స్టాండర్డ్స్. శానిటరీ అండ్ ఫైటోశానిటరీ స్టాండర్డ్స్ ఏంటంటే మనకి ఫుడ్ సేఫ్టీ గురించి వచ్చే మెజర్స్ మాట. ఇవి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ముఖ్యంగా WTO రూల్స్ ప్రకారం ఫాలో అయ్యే స్టాండర్డ్స్ మాట. అంటే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్న, ఎక్స్పోర్ట్ చేస్తున్న, ఇంపోర్ట్ చేస్తున్న ఫుడ్ అంతా సేఫా కాదా అంటే ఏ రకంగా, సో దానివల్ల ఏమైనా డిసీజెస్ రావు అండ్ తర్వాత దానిలో ఏమైనా వాడకొని కెమికల్స్ పెస్టిసైడ్స్ ఏమైనా ఇలాంటివి ఏమైనా ఉండకూడదు అండ్ అలాగే వాటిని తినడం వల్ల మనకి డిసీజెస్ రాకుండా ఇలా ఏమైనా ఉంటే, ముఖ్యంగా ఈ శానిటరీ అండ్ ఫైటోశానిటరీ స్టాండర్డ్స్ అన్నవి దే ఆర్ ఫోకసింగ్ ఆన్ యానిమల్, ప్లాంట్ అండ్ హ్యూమన్ హెల్త్ మాట. ఈ 3 డైమెన్షన్స్ని ఫోకస్ చేస్తూ పర్టికులర్గా ఏ పర్టికులర్ ఎక్స్పోర్ట్ అయినా ఇంపోర్ట్ అవుతున్న ఫుడ్ మెటీరియల్ సేఫ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షనా కాదా అన్నది చూస్తుందన్నమాట. సో ఇది మనకి దీని మీద ఏంటంటే WTOలో ఒక పర్టికులర్ అగ్రిమెంట్ ఉంది, రూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, so upgraded agreement aims to include modern trade areas such as digital trade, resilient supply chains, advanced industrial cooperation, investment facilities. So ఈ 12th round of negotiations లో ముఖ్యంగా ఈ డైమెన్షన్స్ గురించి ఇంకా ట్రేడ్ అన్నది బలపడాలని ఈ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, ఇండియా ర్యాంక్స్ 2nd ఇన్ ఏషియా పెసిఫిక్ డేటా సెంటర్ కెపాసిటీ. సో న్యూస్ ఏంటంటే మనకి ఇండియా బికేమ్ ద 2nd లార్జెస్ట్ డేటా సెంటర్ మార్కెట్ ఇన్ ఏషియా పెసిఫిక్ రీజన్ అన్నమాట. ఓకే, సో ఏషియా పెసిఫిక్ రీజన్లో ఇండియా 2nd లార్జెస్ట్ డేటా సెంటర్ మార్కెట్గా మారింది. ఫస్ట్ మనకి డేటా సెంటర్ అంటే ఏంటో తెలియాలి. సో డేటా సెంటర్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో మీరు కొత్త ఫోన్ తీసుకున్నారంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, సో ఫస్ట్ ఫోన్ ప్రాంప్ట్ ఏం అడుగుతుందంటే మనకి మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అని చెప్పి. సో మీ ఈమెయిల్ అడ్రస్తో పర్టికులర్ ఫోన్ రిలేటెడ్వి మనకి లింక్ అవుతాయి అన్నమాట. అంటే మీ ఫోన్లో స్టోర్ చేసుకున్న ఇమేజెస్ కూడా మనకి గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేయడం జరుగుతుందన్నమాట. సో అంటే ఏంటి, గూగుల్ డ్రైవ్ అంటే మనకు ఒక క్లౌడ్ స్టోరేజ్లో ఎక్కడో సర్వర్లో మన ఇమేజెస్ కూడా మనకి స్టోర్ చేయడం జరుగుతుంది. సో మనకి వేర్ హౌస్ అంటే ఏంటి, ఫిజికల్గా ఉన్న గూడ్స్ని అన్నీ ఒక చోట పెడితే దాన్ని వేర్ హౌస్ అంటారు. సో మనకి డిజిటల్ వేర్ హౌస్ అన్నది ఈ డేటా సెంటర్ అన్నమాట. అంటే మనం సేవ్ చేసుకున్న ఏ డిజిటల్ ప్రొడక్ట్స్ అయినా, మన ఫొటోస్ అయినా, వీడియోస్ అయినా, ఇంకేమైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్ఫ్లిక్స్ చూసుకొని మీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మూవీ చూస్తున్నారంట, ఆ మూవీ అన్నది మీ ఫోన్లో అంతే డౌన్లోడ్ అవ్వదు, ఏదో ఒక పర్టికులర్ సర్వర్లో ఉంటుంది. ఆ సర్వర్లో నుంచి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మనకి స్ట్రీమ్ అయ్యి మనకి కనిపిస్తుంది అన్నమాట. సో అది ఒక డేటా సర్వర్స్ ఉంటాయి. ఆ డేటా సర్వర్స్ ఉన్న లొకేషన్స్నే మనం ఈ డేటా సెంటర్ అంటాం అన్నమాట. సో ఈ డేటా సెంటర్లో మనకి ఓన్లీ డేటా సర్వర్స్ ఉండవు, వీటిని మెయింటైన్ చేసే సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుంది. సర్వర్స్ ఉంటాయి, అలాగే మనకి స్టోరేజ్ సిస్టమ్స్ ఉంటాయి, హ్యూజ్ స్టోరేజ్ సిస్టమ్స్ ఉంటాయి, అలాగే కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి, అలాగే మనకి బ్యాకప్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. కనెక్షన్ ఉండాలి కదా ఈ సిస్టమ్స్ రన్ అవ్వాలంటే, సో బ్యాకప్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అలాగే మనకి ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఉంటాయి. ఈ సర్వర్స్ అన్నీ మనకి ఫాస్ట్గా ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ చూస్తాం, మీ పక్కన్న వాళ్ళు నెట్ఫ్లిక్స్ చూస్తాం, అలా చాలామంది చూస్తారు. సో ఆ కనెక్షన్ అన్ని రిక్వెస్ట్ని అది హ్యాండిల్ చేయాలంటే దీని కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ కంప్యూటర్ ఈ సర్వర్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ అది మనకి ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీసెస్తో కనెక్ట్ అయి ఉంటేనే మనకి స్ట్రీమింగ్ అన్నది మనకి బాగా వస్తుంది అన్నమాట. సో ఇలాంటి వాటిని మనం డిజిటల్ వేర్ హౌసెస్ అంటాం అండ్ వాటినే మనం డేటా సెంటర్స్ అంటాం అన్నమాట. సో మనకి ఇండియా ఇప్పుడు 2nd లార్జెస్ట్ డేటా సెంటర్ మార్కెట్
మార్కెట్గా ఉంటుందన్నమాట. అంటే ఇండియాలోకి వచ్చి మనకి డేటా సెంటర్స్ని పెట్టడానికి ఇష్టపడుతున్నారు అన్నమాట. ఓకే, సో వాటి గురించి మనం తెలుసుకుందాం. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ డేటా సెంటర్స్ ఇన్ ఇండియా అన్నమాట. సో ఈ పర్టికులర్ స్టడీ ప్రకారం మనకి ఆపరేషనల్గా ఇప్పుడు ఎంత ఉంది, డేటా సెంటర్ కెపాసిటీస్ 1.6 గిగావాట్స్ అండ్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ ప్లాన్డ్లో మనకి 3.1 గిగావాట్స్ ఉంది. ఇది కంప్లీట్ అయితే ఇండియా మనకి గ్లోబల్ మార్కెట్లో టాప్ 3 పొజిషన్లోకి వెళ్ళిపోతుంది గ్లోబ్లోనే. నెక్స్ట్, సో డేటా సెంటర్ కెపాసిటీ ఇస్ మెజర్డ్ ఇన్ గిగావాట్స్ మాట. సో 1 గిగావాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 మెగావాట్. సో పవర్ కెపాసిటీలో మనకి కంప్యూటర్స్లో మనకి డేటా కెపాసిటీలో 1 గిగావాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 మెగావాట్స్ ఆఫ్ పవర్ కెపాసిటీ మాట. సో హయ్యర్ కెపాసిటీ అంటే మోర్ సర్వర్స్ ఉన్నట్టు, మోర్ క్లౌడ్ స్టోరేజ్ ఉన్నట్టు, స్ట్రాంగర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టు మీనింగ్ మాట. చెప్పాను కదా మనకి డేటా సెంటర్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉందని. Mumbai is a major Indian data center hub that is projected to cross 1 gigawatts of operational capacity by end of 2026. So మనకి టోటల్గానే 1.6 గిగావాట్స్ ఆపరేషనల్గా ఉంటే అందులో ముంబై మనకి సెంట్రల్ హబ్గా ఉంది. 1 గిగావాట్ అన్నది మనకి 2026 కంప్లీట్ అయ్యే లోపల ముంబై దగ్గర నుంచే మనకి డేటా సెంటర్స్ అన్నది ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండరీ డేటా సెంటర్స్గా ఏ పర్టికులర్ సిటీస్ ఉన్నాయంటే హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ అండ్ పూణే సెకండరీ డేటా సెంటర్స్గా ఉన్నాయన్నమాట. హైదరాబాద్ అన్నది టాప్ సెకండరీ మార్కెట్ ఇన్ ఏషియా పెసిఫిక్ రీజన్ అండ్ గ్లోబల్ లెవెల్లో మనకి 9th ప్లేస్లో ఉందని చెప్తున్నమాట. సో హైదరాబాద్ ముఖ్యంగా ఈ ప్లేస్లో ఉండడానికి కారణం ఏంటంటే కనెక్టివిటీ, ఎంటర్ప్రైజెస్ డిమాండ్ అండ్ ప్రాక్సిమిటీ టు లార్జ్ యూజర్ బేస్. సో కనెక్టివిటీ బాగుంది అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ, ఎంటర్ప్రైజ్ డిమాండ్. సో మనకి ఏంటంటే ఇక్కడ ఎంటర్ప్రైజ్ డిమాండ్ ఒకటి ఉంది అండ్ ఇంకొకటి యూజర్ బేస్కి చాలా ఎక్కువ మందికి దగ్గరలో ఉంది. అండ్ గ్రోత్ డ్రైవర్స్, జనరల్గా మనకి డేటా సెంటర్స్ గ్రోత్ డ్రైవర్స్ ఏంటి? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్. సో ఆర్టిఫిషియల్ ఏఐ డిమాండ్ పెరుగుతుంది కదా, అదొక రీజన్. ఇంకొకటి హైపర్ స్కేల్ క్లౌడ్ ఎక్స్పాన్షన్ అండ్ ఎంటర్ప్రైజ్ డిమాండ్ ఆర్ ద మెయిన్ డ్రైవర్స్ ఆఫ్ డేటా సెంటర్ గ్రోత్ ఇన్ ఇండియా మ్యాట్. సో డేటా సెంటర్ డెన్సిటీ ఇన్ ఇండియా వాజ్ ఎస్టిమేటెడ్ అట్ అరౌండ్ 9,43,000 పీపుల్ యాజ్ పర్ 27 May 2026. సో డేటా సెంటర్ డెన్సిటీ అంటే ఒక డేటా సెంటర్ నుంచి ఎంతమంది పీపుల్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తుందో దాన్ని డేటా సెంటర్ డెన్సిటీ మాట. అంటే ఒక డేటా సెంటర్ నుంచి ఉన్న సర్వర్స్ ఉన్న డేటా ఎంతమంది మనుషుల డిమాండ్స్ని, డిజిటల్ డిమాండ్స్ని సాటిస్ఫై చేస్తుందో దాన్ని డేటా సెంటర్ డెన్సిటీ అంటారు. ఇండియాలో అది 9,43,000 పీపుల్ మీద ఉందన్నమాట. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఏంటి? ఇప్పుడు డేటా సెంటర్ మార్కెట్ ఇండియాలో మన సెకండ్ పొజిషన్లో ఉందన్నాను కదా, ఏపీ ఏషియా పెసిఫిక్ రీజన్లో. సో దీని గురించి గవర్నమెంట్ చేస్తున్న సపోర్ట్ ఏంటో కూడా చూడాలి. సో గవర్నమెంట్ ప్రపోజ్ డ్రాఫ్ట్ నేషనల్ డేటా సెంటర్ పాలసీ 2025 మాట. ఈ పాలసీ ప్రకారం ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఇండియాలోకి వచ్చి డేటా సెంటర్ని పెట్టాలనుకుంటే, అమెజాన్ అయినా నెట్ఫ్లిక్స్ అని ఇలా డేటా సెంటర్ని పెట్టాలనుకుంటే వాళ్ళకి మనకి 20 years వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అలాగే జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ మాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఏదైనా కంపెనీ వచ్చి డేటా సెంటర్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి వచ్చి ఖర్చు పెడితే దాని మీద జిఎస్టీ అన్నది మనకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది మాట. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ మాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ కొన్ని ఇప్పుడు డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందని చెప్పాను కదా, సర్వర్స్ అని, కూలింగ్ సిస్టమ్స్ అని, మనకి బ్యాకప్ ఎలక్ట్రిసిటీ అని, ఇలా మనకి వేరియస్ సర్వీసెస్ ఉంటాయి కదా. సో వీటన్నిటికీ మనకి గవర్నమెంట్ అన్నది సపోర్ట్ ఉంది. ముఖ్యంగా 10.5 గిగావాట్ కెపాసిటీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్. సో డేటా సెంటర్ మనం ఎస్టాబ్లిష్ చేయాలని ఎవరైనా వస్తే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థలం మనం ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో ఎంత కెపాసిటీ డేటా సెంటర్స్ని పెట్టచ్చు ఇప్పుడున్న ప్రస్తుతం ల్యాండ్ అంటే 10.5 గిగావాట్స్ మాట. అలాగే ఇండియా ర్యాంక్ 4th గ్లోబల్ ఇన్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ మాట. సో ఇక్కడ మనకి బ్యాకప్ ఎలక్ట్రిసిటీ అన్నది కూడా ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా డేటా సెంటర్స్ బిల్డ్ చేయడానికి. సో ఇండియా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ మనకి గ్లోబ్లోనే 4th లెవెల్లో ఉంది. సో ఎలక్ట్రిసిటీ వల్ల ప్రాబ్లం లేదని చెప్తుంది. అండ్ పవర్ ట్రాన్స్మిషన్ లాసెస్ అన్నది 14.2%కి మనకి పడిపోయింది మాట. ముందు చాలా ఎక్కువ ఉండేది, అరౌండ్ 20 అలాగా. సో ఇప్పుడు అది 14.2% వెళ్ళింది. కాబట్టి అన్ఇంటరప్టెడ్గా ఈ డేటా సెంటర్స్ అన్నవి రన్ అవుతాయని మనకి చెప్పొచ్చు మాట. థ్యాంక్ యూ.